Greetings to all in the name of our Lord and Savior Jesus Christ. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగును గాక. Our today's topic is ఈ దినం మన యొక్క అంశం ఏదనగా healing the hurts of life. జీవితం యొక్క బాధలను స్వస్థపరచుట. Jesus carried about Martha and Maria's pain. యేసుక్రీస్తుల వారు మార్త మరియ యొక్క నొప్పిని బాధను వారు మోసుకొని ఉన్నట్టుగా చూస్తా He ఉన్నాం. was willing to heal their pain వారి యొక్క బాధను వారి యొక్క సమస్యను స్వస్థపరచుటకు దేవుడు ఇష్టపడ్డాడు. by raising Lazarus and giving them faith in himself. అదే విధంగా లాజరును లేపడాన్ని బట్టి విశ్వాసాన్ని అభివృద్ధి పరిచినాడు. Today Jesus cares about you ఈ దినము దేవుడు మీ పట్ల మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు and wants to heal your pain through faith in him. ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతా ఉన్నాడు. John 11:10-18 says, యోహాను సువార్త 11వ అధ్యాయం 10 నుండి 18 వచనం వరకు బైబిల్ సెలవిస్తా ఉన్నది. the first thing is మొట్టమొదటిగా చూసినట్లయితే pain is a universal experience. నొప్పి అనేది ఒక విశ్వ అనుభవమై ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. The Bible says in John chapter 11:19-20, యోహాను సువార్త 11వ అధ్యాయం 19 నుండి 20 వచనం వరకు బైబిల్ సెలవిస్తా ఉన్నది. some pain comes physically కొన్ని రకాల యొక్క నొప్పులు శారీరకంగా వస్తూ ఉంటాయి. by some injuries or illness. అదే విధంగా గాయముల ద్వారా అనారోగ్యం ద్వారా కొన్ని రకాల బాధలు చాలా మంది పడుతూ ఉంటారు. some pains come by our friends. అదే విధంగా కొందరు స్నేహితుల ద్వారా మనం బాధించబడిన స్థితిలో ఉంటాము. some pains come by financial matters. అదే విధంగా ఆర్థిక సంబంధమైన సమస్యలను బట్టి చాలా మంది బాధపడుతూ ఉంటారు. whatever pain you are facing through, ఎలాంటి సమస్య ద్వారా ఎలాంటి బాధ ద్వారా మీరు అనుభవిస్తూ ఉన్నారో it is an universal experience. అది మీ జీవితంలో అది గొప్ప విశ్వ అనుభవమై ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. my dear friends, నా ప్రియ స్నేహితులారా, pain is a universal experience. నొప్పి అనేది ఒక విశ్వ అనుభవమై ఉన్నది. everyone will experience by the universal. అదే విధంగా విశ్వ అనుభవం ద్వారా ప్రతి ఒక్కరూ ఈ యొక్క అనుభవం గుండా వెళ్తారు అని చూస్తా ఉన్నాం. so don't get afraid. మీరు భయపడకండి. believe yourself. మిమ్మల్ని మీరు దేవుని యందు నమ్మిక ఉంచండి. believe God. దేవుని యందు నమ్మిక ఉంచండి. be faithful. మీరు దేవునికి నమ్మకంగా ఉండండి. but today believe in him. God is going to heal you. మీరు దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే ఈ దినం దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతా ఉన్నాడు. God is going to heal your pain. మీ యొక్క బాధను దేవుడు స్వస్థపరచబోతా God ఉన్నాడు. is going to heal your every pain today right now. ఈ దినమే మీకున్న ప్రతి బాధను దేవుడు స్వస్థపరచబోతా ఉన్నాడు. He is going to heal you today right now. ఈ దినమే దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతా ఉన్నాడు. Are you ready? మీరు సిద్ధంగా ఉన్నారా? Be ready. మీరు సిద్ధంగా ఉండండి. He is touching your broken hearts. మీ యొక్క పగిలిన హృదయాన్ని, బాధింపబడిన హృదయాన్ని దేవుడు స్వస్థపరుస్తా ఉన్నాడు. He is touching everyone's heart today. ఈ రోజు దేవుడు ప్రతి హృదయాన్ని తాకుతా ఉన్నాడు. Be ready for the healing. దేవుని స్వస్థతకు మీరు సిద్ధపడండి. The second thing is రెండవదిగా చూసినట్లయితే people react to pain differently. ప్రజలు నొప్పికి భిన్నంగా స్పందిస్తారు. The Bible says in John chapter 11:21-32, యోహాను సువార్త 11వ అధ్యాయం 21 నుండి 32 వచనం వరకు చూసినట్లయితే, when you are going through a pain, మీరు ఈ యొక్క బాధ గుండా వెళ్తున్నప్పుడు so many members react and criticize you. మిమ్మల్ని అనేకులు విమర్శిస్తూ ఉంటారు. Everything over here, Lazarus had died there, అక్కడ లాజరు చనిపోయిన ఆ సమయంలో questioning the goodness of God. అదే విధంగా దేవుని యొక్క మంచితనాన్ని ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. When Lazarus died, లాజరు చనిపోయినప్పుడు they are questioning the goodness of God. దేవుని యొక్క మంచితనాన్ని బట్టి ప్రజలందరూ ప్రశ్నిస్తా ఉన్నట్టుగా చూస్తా ఉన్నాం. Lord, if you had been here, మీరు ఇక్కడ ఉన్నట్లయితే ప్రభువా, our brother would have not died. మా యొక్క సహోదరుడు చనిపోయిండేవాడు కాడు. So many members around you, అదే విధంగా మీ చుట్టుప్రక్కల ఉన్న వారందరూ కూడా they talk negatively, but you should be firm in faith. అదే విధంగా వారు మిమ్మల్ని భిన్నంగా స్పందిస్తూ ఉంటారు, కానీ మీరు దేవుని సన్నిధిలో విశ్వాసముతో You జీవించాలి. should not lose your faith. మీ యొక్క విశ్వాసాన్ని You వదులుకోకూడదు. should not lose your faith in God. దేవుని యందున్న విశ్వాసాన్ని మీరు ఎప్పుడు వదులుకోకూడదు. So many members
say negatively, మీకు చాలా మంది వారు వ్యతిరేక భావంగా మాట్లాడుతూ but ఉంటారు. you should go positively. మీరు ఖచ్చితంగా తప్పకుండా మరి మీరు విశ్వాసముతో కూడిన మాటలతో ముందుకు సాగాలి అని దేవుడు వాక్యం Think సెలవిస్తుంది. positively. మీరు విశ్వాస సహితమైన మాటలే మీరు ఆలోచించండి. With God, all things are possible. దేవునితో సమస్తము సాధ్యమే. With God, everything is possible. ప్రతిదీ కూడా దేవునితో సమస్తము సాధ్యమే. So believe in Him. దేవుని యందు నమ్మిక ఉంచండి. He can raise dead. అదే విధంగా చనిపోయిన వారిని సహితమైన లేపే శక్తి గల దేవుడు. He raised Lazarus. లాజరును లేపిన శక్తి గల దేవుడు. So he can raise the dead one. అదే విధంగా చనిపోయిన వారిని సహితము కూడా దేవుడు లేపగలడు. Believe you'll receive miracles today. ఈ దినము దేవుని నమ్మండి. దేవుని యందు నమ్మిక ఉంచండి. మీరు Believe in స్వస్థతను Him. పొందుకుంటారు. అద్భుతాన్ని పొందుకుంటారు. Believe in Him. దేవుని యందు నమ్మిక ఉంచండి. You'll receive miracles right now. ఇప్పుడే దేవుని సన్నిధిలో అద్భుతాలు మీరు పొందుకుంటున్నారు. You think positively. మీరు ఖచ్చితంగా విశ్వాస సహితమైన మాటలు మాట్లాడండి. You should have faith in Lord. దేవుని యందు నమ్మిక ఉంచాలి. The third thing is, మూడవదిగా చూసినట్లయితే Jesus understands your pain. యేసయ్య నీ నొప్పిని అర్థం చేసుకుంటాడు. The Bible says in John chapter 11, 23 to 35. అదే విధంగా యోహాను సువార్త 11వ అధ్యాయము 23 నుండి 35వ వచనం వరకు చూసినట్లయితే, God does understand your pain, మీ యొక్క బాధను దేవుడు అర్థం చేసుకుంటాడు. whether you are ready to believe మీరు దేవుని యందు నమ్మిక ఉంచడానికి సిద్ధంగా ఉన్నట్లయితే, that or not. మీరు సిద్ధంగా ఉన్నారా? What sickness have you suffered? మీరు ఏ సమస్యతో ఏ బాధతో మీరు ఉన్నారు? God is healing you right now. ఇప్పుడే దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తా God ఉన్నాడు. is healing your wounds right now. మీ యొక్క నొప్పిని మీ యొక్క బాధలను దేవుడు స్వస్థపరుస్తా ఉన్నాడు. God is healing you right now. ఇప్పుడే దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తా ఉన్నాడు. Believe in Him. దేవుని యందు నమ్మిక ఉంచండి. If you believe in Him, దేవుని యందు మీరు నమ్మిక He ఉంచినట్లయితే will heal you right now. ఇప్పుడే దేవుడు మిమ్మల్ని With స్వస్థపరుస్తాడు. whatever problems you are facing, ఎలాంటి సమస్యతో మీరు బాధపడుతున్నా సరే, whatever problems you are facing today, ఈ దినము ఎలాంటి సమస్యతో మీరు బాధపడుతున్నా సరే, He will heal you right now. ఇప్పుడే దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాడు. Receive healings right now. ఇప్పుడే స్వస్థతను మీరు స్వీకరించండి. Are you ready to receive the healings? దేవుని స్వస్థతను మీరు పొందుకోవాలని మీరు ఇష్టపడతా ఉన్నారా? Today you will receive miracles in your lives. మీ జీవితంలో అద్భుతాన్ని ఈ దినం మీరు పొందుకునబోతా Believe in ఉన్నారు. Him. దేవుని యందు నమ్మిక ఉంచండి. You will receive miracles. ఈ దినం దేవుని అద్భుతాన్ని మీరు పొందుకుంటారు. Jesus was experienced rejection from His own. అదే విధంగా యేసుక్రీస్తుల వారు తన స్వంత వారితో తిరస్కరించబడినట్టుగా చూస్తా ఉన్నాం. Jesus was betrayed with a kiss. అదే విధంగా యేసుక్రీస్తుల వారు ఒక ముద్దుతో అప్పగించబడినట్టుగా చూస్తా ఉన్నాం. Even though Jesus understands your pain, అదే విధంగా దేవుడు మీ సమస్యలను కూడా మీ యొక్క బాధలను దేవుడు అర్థం చేసుకునగలడు. Jesus understands your pain. మీ యొక్క బాధను దేవుడు అర్థం చేసుకుంటాడు. Don't worry, my friends. మా ప్రియ సహోదరులారా, మీరు సందేహపడకండి, బాధపడకండి. Jesus can understand your pain. దేవుడు మీ నొప్పిని బాధను అర్థం చేసుకుంటాడు. He will heal you right now. ఇప్పుడే దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తా ఉన్నాడు. He is going to heal you today. ఈ దినము దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తా ఉన్నాడు. Believe in Him. దేవుని యందు నమ్మిక ఉంచండి. Be faithfully. దేవుని యందు నమ్మకంగా జీవించండి. Whatever pain you are going through now, ఎలాంటి బాధతో మీరు బాధపడుతున్నా సరే, either you lost your dear ones, మీ యొక్క సొంత వారిని మీరు కోల్పోయిన స్థితిలో ఉన్నా సరే, either you are lost your health, మీ యొక్క ఆరోగ్యాన్ని మీరు కోల్పోయిన స్థితిలో ఉన్నారా, either you are facing so many problems, అనేక సమస్యలు అనేక బాధల ద్వారా మీరు కొట్టుమిట్టాడుతా ఉన్నారా, either you are facing financial problems, ఆర్థికంగా మీరు బాధపడుతున్నారా, Jesus understands your pain. దేవుడు మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నాడు. Don't worry. మీరు బాధపడకండి, చింతించకండి. God is with you. దేవుడు మీతో ఉన్నాడు. He will heal you. ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తా ఉన్నాడు. He will heal you from all your problems. మీ యొక్క ప్రతి సమస్య నుండి దేవుడు మిమ్మల్ని Don't worry. స్వస్థపరుస్తున్నాడు. మీరు చింతించకండి. Jesus is there to heal us. దేవుడు ఈ సమయంలో మీ మధ్యలో ఉన్నాడు. He మిమ్మల్ని will heal you స్వస్థపరుస్తాడు. right now. ఇప్పుడే దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తా ఉన్నాడు. He will heal you today. ఇప్పుడే దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తా ఉన్నాడు. Receive miracles, my friends. నా ప్రియ స్నేహితులారా, ఇప్పుడే దేవుని స్వస్థతను మీరు
పొందుకోండి. The fourth thing is, నాలుగవదిగా చూసినట్లయితే Jesus wants you to be healed. మీరు స్వస్థత పొందాలని యేసయ్య కోరుకుంటా ఉన్నాడు. Jesus wants you to be healed. యేసుక్రీస్తుల వారు మీరు స్వస్థత పొందాలని కోరుకుంటా ఉన్నాడు. Right now, He wants to heal you right now. ఇప్పుడే దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాలని Receive the ఆశ. healing right now. ఇప్పుడే స్వస్థతను స్వీకరించండి. The Bible says in John chapter 11, 24 to 32, యోహాను సువార్త 11వ అధ్యాయం 24 నుండి 32వ వచనం వరకు చూసినట్లయితే God also wants to do something about your pain. మీ యొక్క బాధను గురించి ఏదో చేయాలన్న కోరికతో యేసయ్య ఉన్నట్టుగా చూస్తా He ఉన్నాం. wants to heal your pain right now. ఇప్పుడే మీ యొక్క బాధను దేవుడు స్వస్థపరచాలని ఆశతో ఉన్నారు. Have faith in Him. దేవుని యందు నమ్మిక ఉంచండి. Do you have faith in Him? దేవుని యందు నమ్మిక ఉంచుతున్నారా? Believe in Him. దేవుని యందు నమ్మిక ఉంచండి. He will heal you. ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. Jesus not only wept with Mary and Martha, అదే విధంగా యేసుక్రీస్తుల వారు మార్త మరియతో మాత్రమే తను విలపించలేదు. He took the right decision for the next step. ఆయన ముందు మంచి యొక్క తీర్మానాన్ని తీసుకొని ముందడుగు వేసినట్టుగా చూస్తా So ఉన్నాం. today He is going to take next step in your lives. మీ జీవితంలో కూడా ముందడుగు వేసే మంచి నిర్ణయాన్ని దేవుడి రోజు మీ పట్ల తీసుకునబోతా ఉన్నాడు. Don't worry, He'll take your next step. దేవుడు మీ పట్ల మంచి నిర్ణయాన్ని ముందడుగు వేసే నిర్ణయాన్ని తీసుకునబోతా ఉన్నాడు. Some people, those who don't have faith, they disappoint you. కొందరు అవిశ్వాసులు, అల్ప విశ్వాసులు మీ జీవితంలో జరిగే ప్రతి దాన్ని బట్టి అల్ప విశ్వాసం మాటలు మాట్లాడుతూ ఉంటారు. Don't believe them. వారిని నమ్మకండి. Be faithfully. మీరు దేవుని యందు నమ్మిక ఉంచండి. Be thankful to God. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. Be thankful to God for His miracles. ఆయన చేసిన అద్భుతాలను బట్టి దేవునికి వందనాలు తెలియచేయండి. But you should not listen their unbelieving words. వారి అల్ప విశ్వాసపు మాటలను మీరు నమ్మిక ఉంచకండి. Keep on faith on Him. దేవుని యందు మాత్రమే నమ్మిక ఉంచండి. He will do miracles right now. ఇప్పుడే దేవుడు అద్భుతాలు జరిగించబోతా ఉన్నాడు. Keep on faith on Him. దేవుని యందు మాత్రమే నమ్మిక ఉంచండి. He will do miracles right ఆయన now. ఇప్పుడే అద్భుతాన్ని జరిగిస్తాడు. Jesus spoke faith words about Lazarus who was in the tomb. అదే విధంగా యేసుక్రీస్తుల వారు లాజరు సమాధిలో ఉన్నప్పుడు విశ్వాసపు మాటలు మాట్లాడినాడు. Then Lazarus came out with a robe. అదే విధంగా కట్టబడి ఉన్న లాజరు ఆ యొక్క సమాధి నుండి లేచి బయటకు వచ్చినట్టుగా చూస్తా ఉన్నాం. Today, whatever sickness you are facing through, ఎలాంటి సమస్యతో ఈ రోజు మీరు పోరాడుతున్నా సరే God is healing you right now. ఇప్పుడే దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తా ఉన్నాడు. Don't worry, my dear friends. నా ప్రియ స్నేహితులారా, మీరు చింతించకండి. God is there with us. దేవుడు మనతో ఉన్నాడు. He will heal every pain of your body. మీ యొక్క ప్రతి నొప్పిని, మీ శరీర నొప్పులన్నిటి దేవుడు తీసివేయబోతా ఉన్నాడు. He'll heal you every problem. మీకున్న ప్రతి సమస్యల నుండి దేవుడు ఈ రోజు మిమ్మల్ని He will- స్వస్థపరుస్తా ఉన్నాడు. He'll solve every problem. మీ యొక్క ప్రతి బంధకాలను, ప్రతి సమస్యలను ఈ రోజే తీర్చివేయబోతా ఉన్నాడు. Don't worry, my friends. నా స్నేహితులారా, మీరు భయపడకండి, చింతించకండి. God is there with you. దేవుడు మీతో ఉన్నాడు. God is there with us. దేవుడు మనతో ఉన్నాడు. God is there to heal us. దేవుడు మిమ్మల్ని స్వస్థపరచుటకు, మనల్ని స్వస్థపరచుటకు ఉన్నాడు. God is there to heal us. Heal right now. ఇప్పుడే దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తా ఉన్నాడు. He's going to heal you right now. ఇప్పుడే దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతా ఉన్నాడు. Receive miracles. అద్భుతాన్ని పొందుకోండి. The fifth point is, ఐదవదిగా చూసినట్లయితే you must remove the barriers. మీరు తప్పకుండా అడ్డంకులను తొలగించాలి. You must remove every barriers from your lives. మీ జీవితంలో ఉన్న ప్రతి అడ్డంకులను ఈ రోజే తొలగించాలి. The Bible says in John chapter 11, 26 to 40, యోహాను సువార్త 11వ అధ్యాయం 26 నుండి 40 వచనం వరకు చూసినట్లయితే, for Martha, the stone represents the barrier about her brother Lazarus. లాజరు చనిపోయినాడని చెప్పేసి ఆ యొక్క రాయి అడ్డుగా ఉన్నదని తలంచింది. But with God all things are possible. కానీ దేవునితో సమస్తము సాధ్యమే. With God everything is possible. దేవునితో సమస్తము సాధ్యమే. With God everything is possible, my friends. దేవునితో సమస్తము సాధ్యమే నా స్నేహితులారా. Jesus said to remove. దేవుడు అన్నాడు, ఈ యొక్క Remove the stone. రాతిని తీసివేయండి అని దేవుడు చెప్పాడు. Today God is removing all barriers in your lives. మీ జీవితంలో ఉన్న ప్రతి అడ్డంకులను దేవుడు ఈ రోజు తొలగించబోతా He is ఉన్నాడు. removing every barriers from your lives. మీ అడ్డంకులు, మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ దేవుడు ఈ రోజు తొలగించబోతా ఉన్నాడు. God is going to make a way to you. మీ జీవితంలో దేవుడు ఒక మార్గాన్ని సిద్ధపరుస్తా
ఉన్నారు removes all barriers right now. మీ ప్రతి అడ్డంకులను దేవుడు ఇప్పుడే తీసివేయబోతా ఉన్నాడు. He's removing all barriers from your lives right మీ now. జీవితంలో ఉన్న ప్రతి అడ్డంకులను ఇప్పుడే తీసివేయబోతా ఉన్నాడు. Believe in Him. దేవుని యందు నమ్మిక ఉంచండి. My dear friends, God is going to heal you right now. స్నేహితులారా, ఇప్పుడే దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తా ఉన్నాడు. Receive it right now. ఇప్పుడే పొందుకోండి. Receive it in Jesus' name. యేసు నామమున పొందుకోండి. Whatever your problems you are facing, ఎలాంటి సమస్యల చేత మీరు పోరాడుతున్నారు, whatever problems you are facing, ఎలాంటి సమస్యల చేత మీరు అడ్డంకుల చేత ఉన్నారు, whatever barriers you are facing, ఎలాంటి అడ్డంకుల చేత మీరు బాధపడతా ఉన్నారు, Jesus is going to heal you right దేవుడు now. ఇప్పుడే మిమ్మల్ని స్వస్థపరచబోతా ఉన్నాడు. Don't worry, my friends. నా ప్రియ సహోదరులారా, చింతించకండి, God is there with బాధపడకండి. us. దేవుడు మనతో ఉన్నాడు. He will heal you right now. ఇప్పుడే దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తా ఉన్నాడు. Receive it in Jesus' name. యేసు నామమున స్వస్థతను పొందుకోండి. So what you are facing problems, ఎలాంటి సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారు, examine yourself. మిమ్మల్ని మీరు ఒక్కసారి The పరిశీలించుకోండి. pain is a universal experience. అదే విధంగా బాధ అనేది ఒక విశ్వ అనుభవం అయి ఉన్నది. People react to pain differently. చాలా సార్లు ప్రజలు నొప్పికి భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటారు, స్పందిస్తూ ఉంటారు. So don't believe them. వారి యందు నమ్మిక ఉంచకండి. Jesus understands your pain. మీ యొక్క నొప్పిని దేవుడు, మీ యొక్క బాధను దేవుడు అర్థం చేసుకునే దేవుడు అయి Jesus ఉన్నాడు. can understand every pain. ప్రతి బాధను దేవుడు అర్థం చేసుకునేవాడై ఉన్నారు. Jesus must want you to be healed. దేవుడు మీరు స్వస్థత పొందాలని కోరుకుంటూ ఉన్నారు నా సహోదరి. So Jesus will heal you today right ఇప్పుడే now. దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాడు. Don't worry, Jesus will heal you. మీరు చింతించకండి, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తా Today you ఉన్నారు. will receive miracles in your lives. మీ జీవితంలో అద్భుతాన్ని ఇప్పుడే మీరు పొందుకునబోతా ఉన్నారు. You must remove the barriers in your lives. మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నిటిని ఈ రోజే తీసివేయండి. Receive healings right now. ఇప్పుడే స్వస్థతను పొందుకోండి. God is removing your every pain. మీ యొక్క ప్రతి బాధల నుండి దేవుడు విడిపించబోతా ఉన్నాడు. God heals your broken hearts. మీ యొక్క పగిలిన హృదయాన్ని, చెదిరిన హృదయాన్ని ఇప్పుడే స్వస్థపరుస్తా ఉన్నాడు. Confess yourself. మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. Confess yourselves, my మిమ్మల్ని మీరు friends. పరిశీలించుకోండి నా స్నేహితులారా. Let us all pray. మనమందరం ప్రార్థన చేసుకుందాం. Our Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, we thank you, Lord, for healing us today. ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్యా. We thank you, Lord, for healing us, every one of us today. ప్రతి ఒక్కరినైనా మమ్మల్ని నీవు స్వస్థపరిచినందుకు నీకు వందనాలు యేసయ్యా. Thank you, Lord, for removing every barriers in their lives, Lord. వారి జీవితంలో ఉన్న ప్రతి అడ్డంకులను తొలగించినందుకు నీకు వందనాలు యేసయ్యా. Thank you, Lord, for everything you have given us, Lord. దేవా, మీరు ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్యా. Thank you, Lord, for giving us miracles in our lives, Lord. ప్రతి ఒక్కరి జీవితంలో, మా జీవితంలో అద్భుతాలు మీరు జరిగించినందుకు నీకు వందనాలు Let యేసయ్యా. everyone be thankful to you, Lord. ప్రతి ఒక్కరు మీ కృతజ్ఞులై జీవించుదురుగాక. Thank you for giving us healings in our lives, Lord. ప్రతి దేవానికి స్తోత్రం యేసు. ప్రతి మా యొక్క జీవితాల్లో ధరణికి స్తోత్రం, అద్భుతాలు మీరు జరిగిస్తున్నందుకు నీకు వందనాలు. Let everyone receive miracles right now, ఇప్పుడే Lord. ప్రతి ఒక్కరు అద్భుతాన్ని పొందుదురుగాక. Let everyone receive the miracles. ప్రతి ఒక్కరు అద్భుతాన్ని పొందుదురుగాక. In Jesus' name we pray. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. ఆమేన్.